ఒక దుర్మార్గుడు 2 సార్లు ఆడవాళ్లపైన అత్యాచారం చేస్తే జైలుకు పోయాడు. మళ్ళీ జైలు నుంచి వస్తానే మళ్ళా అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు. వాడిని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక అతను నేను చూశాను. 6 సంవత్సరాల అమ్మాయిని 75 సంవత్సరాల వయసుండే వ్యక్తి అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు, మానభంగం చేసే పరిస్థితికి వచ్చాడు. వీళ్ళు మనుషులనాలనా మానవ మృగాలనాలనా వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలని అడుగుతున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఉంటాం. వీళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. నేరాలు చేసి ఘోరాలు చేసి అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకుంటామనో 2 రోజులే కదా జైలు, మళ్ళా బయట వస్తామనుకుంటున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వం 0 టాలరెన్స్. ఎవడైనా సరే ఆడబిడ్డలు జోలుకొచ్చినా ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.